సో హలో గాయస్, వాట్సాప్, ఎలా ఉన్నారు అందరూ? ఆహ్, సో నిన్న ఒక నిన్న ఒక బ్లాగ్ పెట్టాను. ఏంటంటే నా స్టోరీ గురించి అంతా చెప్పాను కదా. నా స్టోరీ ఇట్లా పాస్ట్ ఎలా అయింది, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని చెప్పేసి. సో ఈరోజు ఏం జరిగిందో చెప్తాను. ఈరోజు మార్నింగ్ లేచాను, యాజ్ యూజువల్ ఆఫీస్కి వెళ్ళాను. తర్వాత ఇంకా ఏముంది, ఇంకా భోజనం చేశాను. మళ్ళీ చెప్పాను కదా నేను కరాటే నేర్చుకున్నానని. ఆ కరాటే నేను ఇప్పుడు నేర్పిస్తాను అనమాట. ఐ మీన్ చిన్నగా నాకంటూ ఒక 1 or 2 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. కరాటే క్లాస్కి వెళ్ళాను, చెప్పేశాను, వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు నైట్ ఆఫీసులో ఒక చిన్న డ్యూటీ చేస్తున్నాను అనమాట. నైట్ వాచ్మెన్ డ్యూటీ టైప్ అనమాట. అట్లా అయిపోయింది. ఎందుకు చేస్తున్నాను అని అంటే, నాకు డబ్బులు కావాలి, నాకు మనీ కావాల్సి వచ్చి ఇంకే తప్పక చేస్తున్నాను. నా ఫస్ట్ వ్లాగ్లో నేను ఒక మంచి UFC ఫైటర్ అవ్వాలి అని అన్నాను. బట్ నేను ఇప్పుడు చేసేది ఏంద్రా అంటే నైట్ వాచ్మెన్ డ్యూటీ. బట్ తప్పట్లే. వన్ డే నాకు ఈ స్ట్రగుల్ అంతా కూడా నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు బై ఎఫర్ట్ ద స్ట్రగుల్ ఈజ్ ఆల్వేస్ మ్యాటర్స్ అని చెప్పేసి. ఇదంతా వన్ డే పే ఆఫ్ అవుతుంది. నేను మళ్ళీ ఈ వీడియో మేబీ ఒక 5 years, 10 years, లేకపోతే 20 years ఆఫ్టర్ మై నెక్స్ట్ జనరేషన్ తర్వాత కూడా చూడొచ్చు. బట్ వాట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ నౌ ఫర్ మై టుమారోస్ ఫ్యూచర్. అండ్ ఇవి ఇంకా ఈరోజు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో కనపడింది. ఏంటంటే కేరళలో సమ్వేర్ ఫేక్ హెరాస్మెంట్ అనమాట. అమ్మాయి అదే అదే సెక్సువల్గా హెరాస్ చేసినట్టు ఒక వీడియో అనమాట, బస్సులో వెళ్తున్నప్పుడు. అది ఫేక్ మొత్తం, అందులో ఏం లేదు, కావాలని అయితే ఆయన ఏం చేసినట్టు అయితే లేదు. బట్ సమాజం ఇప్పుడు ఎట్లా ఉందరా అంటే, ఒక చిన్న వీడియో కొంతమంది రైట్ ఉన్నారు, కొంతమంది రాంగ్ ఉన్నారు. బట్ ఏంటంటే ఎట్లా అయిపోయిందంటే ఆయన చనిపోయారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి చనిపోయారు. లిటరలీ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి అయితే కనుక చనిపోయారు. ఒక 10 seconds వీడియో, ఒక మెన్ లైఫ్ ఎండ్ అయిపోయింది. అరే, మెన్ పైకి అలా కనపడతారు కానీ లోపల చాలా సెన్సిటివ్రా, చాలా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్యారీ చేస్తూ, అది ఏజ్ అయినా అని. అందుకే ఎప్పుడు పెద్దోళ్ళు ఒక మాట అంటారు, నవ్వే మగాడిని ఏడ్చి ఆడదని నమ్మకూడదని. అలా అయిపోయింది. అది చూసినప్పుడు ఏదోలా అనిపించింది. బట్ అబ్బాయిలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజులు చాలా జాగ్రత్తగా ఉంటే, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నెవర్ ఎవర్. బట్ ఉమెన్ ఎప్పుడు కూడా ఈవెన్ షీ ఈజ్ రాంగ్, రెస్పెక్ట్ ఉమెన్. ఈవెన్ షీ ఈజ్ రైట్, రెస్పెక్ట్ ఉమెన్. either wrong or right, doesn't matter. Always respect your opposite gender, woman, because you are a man. And also don't trust women because you are a man. Trust men, not women. Respect women. That's it అన్నమాట. సో అట్లా ఉంది. అయితే ఇది ఇలా జరిగిందనమాట. ఇంటికి వెళ్ళాను, తినేసాను. ఈరోజు కొంచెం మమ్మీకి బాగాలేదు, హెల్త్ కొంచెం లైక్ మమ్మీకి ఆస్తమా ఉందన్నమాట. ఇదేంటంటే చలికాలం కదా, మమ్మీకి కొంచెం హెల్త్ బాగోలేదు. హెల్త్ బాగోకపోతే నాకు కొంచెం అప్సెట్గా అనిపించింది. అప్సెట్గా అంటే భోజనం చేసేసాను, ఎలా ఉంది ఏంటని అడిగాను, కానీ మనం అంత అలా. బట్ నా డ్రీమ్ అయితే ఏంటంటే పేరెంట్స్ని రిటైర్ చేయాలి. చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, అరే స్పీడ్గా పెద్ద అయిపోతే బాగుండు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసేసుకుంటాం, బాగా డబ్బులు సంపాదించడం, పేరెంట్స్ని కమ్ముని రిటైర్ చేద్దాం అని చెప్పేసి. బట్ ఇప్పుడు అనుకున్నట్టయితే ఏం లేదు. నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియోకి థంబ్నెయిల్ ఎడిట్ చేసుకొని అవన్నీ ఒక 1.5 hour థంబ్నెయిల్కే సరిపోయింది. ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని చెప్పేసి అలా చేసి అంత ఎఫర్ట్ పెట్టి టైంలో అప్లోడ్ చేశాను. బట్ వ్యూస్ లేవు. ఫస్ట్ వీడియోకి మట్టుకు ఒక 8 views అలా వచ్చినాయి. దానికి థంబ్నెయిల్ లేదు, ఏమీ లేవు. ఇప్పుడు మట్టుకి
ఇది దీనికి అసలు వ్యూసే లేవు, 20 అవర్స్ అవుతుంది. సరే అని చెప్పేసి నేను లైట్ అంటే లైట్ తీసుకోలేను, బట్ ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం. ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే ఏమీ రాదు. ఇన్స్టాగ్రామ్లో కొత్తగా అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాను. అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ఫాలో అవుతే అవ్వండి. అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. సో మా ఫ్రెండ్ కూడా ఒకడు ఏంటంటే కార్ తీసుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ టు హ్యావింగ్ ఏ కార్. మా బ్యాచ్లో ఫస్ట్ కార్ తీసుకున్న పర్సన్ ఆడే. సో నేను ఈ ఇయర్ ఎండ్కి కార్ ప్లాన్ చేస్తున్నాను. కార్నర్ మెక్గ్రెగర్ అంటాడు కదా, ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్, సంథింగ్ టు ఎవ్రీథింగ్ అని. నాకేంటంటే నేను అందరిలా కాదు, నేను అందరిలాగా ఆలోచించాను. ఫస్ట్ విషయం ఏంటంటే నేను అందరిలాగా ఆలోచించాను. చిన్నప్పటి నుంచి అంతే, ఫస్ట్ నుంచి నేను అందరిలాగా అయితే ఆలోచించను. సో డిఫరెంట్ అనమాట. లైక్ ఎలా అంటే ఒక్క పక్కన వాళ్ళు చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను. ఇప్పుడు కార్నర్ మెక్గ్రెగర్ చాలా వెల్తియెస్ట్ పర్సన్ అయ్యాడు, వై నాట్ మీ, నేను ఎందుకు చేయలేను? ఎందుకంటే కార్నర్ మెక్గ్రెగర్ ఆల్సో మెన్, కార్నర్ మెక్గ్రెగర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అలా చాలామంది ఐడల్స్ ఉన్నారు నాకు, లైక్ కబీబ్ నర్మనాడో, క్రిస్టియానో రొనాల్డో, ఇలియా టోపరియా, ఆర్నాల్డ్ షవార్జెనెగర్ అండ్ మైక్ మెన్సర్. మైక్ మెన్సర్ ఈజ్ ఎ జీనియస్ పర్సన్ అబౌట్ బాడీ బిల్డర్ అండ్ చాలా అనమాట. బట్ నేను కూడా చేయగలను, నేను కూడా సాధించగలను అని ఇదే విషయం నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ మై ఓన్ బ్రదర్కి కూడా చెప్తే అందరూ దే కాంట్ బిలీవ్. మై ఓన్ బ్రదర్కి నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, అరే నేను వన్ డే చాలా ఫేమస్ అవుతాను, చాలా పెద్ద సెలబ్రిటీ అవుతానని చెప్పేసి చెప్పాను అనమాట. బట్ హీ కాంట్ బిలీవ్ మీ. ఇప్పుడే ఫొటోస్ ఏమైనా ఉంటుంది, మా ఫ్రెండ్స్ దగ్గర కూడా అంటాను, అరే నేను వన్ డే మంచి సెలబ్రిటీ అవుతాను, మీరే ఫొటోస్ ఏమైనా ఉంటే ఇప్పుడు తీసేసుకోండి అని చెప్పేసి. దే డోంట్ కేర్. ఐ మీన్ కేర్ అంటే అరే వచ్చాడయ్యా సెలబ్రిటీ అన్నట్టు కొంచెం నవ్వుకుంటారు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్ డే ఐఎమ్ గోయింగ్ టు బీ ఏ గ్రేటెస్ట్ అథ్లీట్, ఐఎమ్ గోయింగ్ టు బీ ఏ వెల్తెస్ట్ మ్యాన్, ఐఎమ్ గోయింగ్ టు బీ ఏ మోస్ట్ ఐకానిక్ పర్సన్ ఆన్ ఎర్త్, ఐఎమ్ గోయింగ్ టు బీ ఏ పౌండ్ ఫర్ పౌండ్ #1 ఫైటర్. సో ఇక్కడ వరకు అంతా బాగానే వెళ్ళింది. సో నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే నేను మైక్ మెన్సర్ థియరీని స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం అంతా కూడా స్టడీలోనే ఉంది. మైక్ మెన్సర్ జీనియస్ థియరీ అనమాట. సో నేను ఇంజూర్ అవ్వకముందు అంతా కూడా నాది రన్నింగ్ కంప్లీట్. నా బేసిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రన్నింగ్ అనమాట. ఫిట్నెస్లో నా బేసిక్స్ వచ్చేసి రన్నింగ్ అండ్ ఫ్లెక్సిబుల్, ఆర్మీ ట్రైనింగ్, ఫుల్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అనమాట. సో నేను అలా చేస్తూ కరాటేలో ఎంటర్ అయ్యి మాట్లాడుతున్నాను, అది కూడా ఓకే. సో ఆర్మీ, రన్నింగ్, ఫ్లెక్సిబిలిటీ, యోగా టచెస్, తర్వాత క్యాలిస్టెనిక్స్, లైక్ బేసిక్ క్యాలిస్టెనిక్స్, నాట్ అడ్వాన్స్ క్యాలిస్టెనిక్స్. జిమ్ కంటెంట్కి వచ్చేసరికి ఐఎమ్ 0. ఎప్పుడైనా వెళ్తే ర్యాండమ్గా వెళ్తానేమో కానీ ఐఎమ్ 0. కరాటే అయితే ఫస్ట్ డాన్ బ్లాక్ బెల్ట్ వరకు కంప్లీట్ చేశాను. సో ఇది నా దగ్గర ఉన్న నాలెడ్జ్. సో అలా చూస్తూ ఉంటే మైక్ మెన్సర్ థియరీ అయితే నాకు చాలా కన్విన్సింగ్గా అనిపించింది. దాని మీద నుంచి డైలీ నేను ఇంకా చెప్తున్నాను కదా, డైలీ వీడియోస్ పెడతాను. మీకు మైక్ మెన్సర్ థియరీని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా వీడియో క్వాలిటీ చూడకండి, ఎడిటింగ్ చూడకండి, ఇవేమీ చూడకండి, నా కంటెంట్ చూడండి. కంటెంట్ మీకు కన్విన్సింగ్గా అనిపిస్తే మీరు దాన్ని ఫాలో అప్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. అండ్ నేను వీడియోస్ ఇంగ్లీష్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను మైక్ మెన్సర్ థియరీ స్టడీలో ఉన్నాను. అది అయిపోయిన వెంటనే మైక్ మెన్సర్ థియరీ అప్లై చేయాలి. సో ఇయర్ 2026 నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మైక్ మెన్సర్ థియరీ కంప్లీట్గా స్టడీ చేయాలి. సెకండ్ దాన్ని అప్లై చేయాలి. అది అసలు రియలా ఫేకా ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి. ఒకవేళ అది రియల్ అయ్యి కరెక్ట్ అయిందనుకోండి, నేను ఒక ఇన్క్రెడిబుల్ ఫిజిక్ని, ఇన్క్రెడిబుల్ ఎనర్జీని బిల్డ్ చేయగలిగితే 3 నేను ఎలా అయినా అవుట్ సైడ్ కంట్రీ. ఎందుకంటే మన సైడ్ అసలు ఒక స్టేట్ అసలు ఏమీ కూడా నేను ఆడదలుచుకోలేదు. లైక్ అమెచర్ బాడీ బిల్డింగ్ కానీ, ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ కానీ ఇండియాలో ఆడదలుచుకోలేదు. బయట కంట్రీ దాటేసి నేను బయటకు వెళ్ళి ఒక చిన్న షో అయినా కానీ ఆడి నాకు ఒక గోల్డ్ కొట్టాలి, ఖచ్చితంగా గోల్డ్ కొట్టి అక్కడి నుంచి నేను రిటర్న్ అయిపోతాను. ఈ ఇయర్ అంతా ఇదే ప్లాన్. ఈ లోపలికి అవుతుందో తెలీదు, బట్ నేనైతే ఇంక్రెడిబుల్ ఫిజిక్ని అయితే బిల్డ్ చేస్తాను. ఫస్ట్ మైక్ మెన్సర్ థియరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైక్ మెన్సర్ థియరీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాక తర్వాత దాన్ని ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో లేదో చూసి, వర్కౌట్ అవుతే కనుక నేను ఖచ్చితంగా బయట కంట్రీకి ట్రావెల్ వెళ్ళి
అక్కడ ఖచ్చితంగా ఒక బాడీ బిల్డింగ్ షో అయితే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి వచ్చాక బాడీ బిల్డింగ్ షో అయిపోయిందాక నేను తర్వాత ఇయర్ బాక్సింగ్ కెరీర్ స్టార్ట్ చేయాలి. సో ఈ గ్యాప్లో నేను మైక్ మెన్సర్ థియరీ నాకు చాలా అంటే చాలా కన్విన్సింగ్ అనిపించింది. నాకు చాలా టైం ఉంటుంది అనిపించింది. ఈ గ్యాప్లో నేను నా జాబ్ని మేనేజ్ చేసుకోవాలి, లైక్ స్టడీని మేనేజ్ చేసుకోవాలి, ప్రతిదాన్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు అంతా కూడా యూట్యూబింగ్ మీద ఫోకస్ పెట్టాను. ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. సో ఇదేంటంటే నా కంటెంట్ చాలామందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు నా వీడియోస్ ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు తెలీదు. మ్యాక్సిమం నేను లైవ్ పెడదాం అంటే చెప్పాను కదా 50 సబ్స్క్రైబర్స్ కావాలి. నాకు తెలిసిన వాళ్ళని ఎవరో ఒకరిని అడగచ్చు. బట్ వాళ్ళు ఎవరో కూడా వచ్చాడయ్యే యూట్యూబర్ హార్ట్ఫుల్గా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కావాలి నాకు. ఓకే, ప్రశాంత్ కుమార్ హీ హ్యాస్ కంటెంట్ ఉంది అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కావాలి. కంటెంట్ లేకపోతే నేను ఎవరిని సబ్స్క్రిప్షన్ అడగను, ఏమీ వద్దు. ఒకవేళ కంటెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఏమేంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా అని చెప్పడం కాదు, ఇంకోటి కాదు. నా ఏమేంటంటే నన్ను చూసి ఒకరైనా ఇన్స్పైర్ అవ్వాలి. నాకు తెలుసు వన్ డే నేను ఈ ఏజ్ మళ్ళీ రాదు, ఈ టైం మళ్ళీ రాదు, ఈ ఎనర్జీ మళ్ళీ ఉండదు. చెప్తున్నాను కదా, నేను ఉన్న టైంలోనే చాలా